పేతురు ఏం చేస్తున్నాడో, దెర్ ఇస్ సంథింగ్ దట్ వీ మస్ట్ లెర్న్ ఫ్రమ్ పీటర్. చెరసాలలో ఉన్న పేతురు యొక్క వైఖరి నుండి మనం ఒక శ్రేష్టమైన పాఠాన్ని నేర్చుకోవాలి. ఏం చేస్తున్నారు పేతురు భక్తుడు చెరసాలలో అని ఆలోచన చేస్తే 6వ వచనం, హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. హౌ కెన్ అ మ్యాన్ ఇన్ ప్రిజన్ స్లీప్ ఆర్ రెస్ట్? అసలు నిద్ర పడుతుందా? కొన్నిసార్లు మనకు ఎలా ఉంటుందంటే, టెన్షన్ వస్తే మనం టెన్షన్ పడి మనతో ఉన్న వాళ్ళందరినీ టెన్షన్ పెడతా ఉంటాం. మనకి ఏడుపు వస్తే మనం ఏడుస్తాము, మనతో ఉన్న వారందరినీ ఏడిపిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనమున్న పరిస్థితి మన చుట్టూ ఉన్న వారి మీద కూడా రుద్దుతూ ఉంటాం. ఇప్పుడు పేతురు దైవజనుడు చెరసాలలో ఉన్నాడు. నిజానికి అతని ప్రాణం పోయే పరిస్థితే చెప్పాలంటే. చెరసాలలో ఉన్నాడంటే రేపు ప్రొద్దున ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. ఐఎమ్ షూర్ వాటన్నిటిని గూర్చిన ఆలోచన లేదని కాదు, కానీ హీ వాజ్ ఏబుల్ టు రెస్ట్ ఇన్ ప్రిజన్. చెరసాలలో ఎలా నిద్రించగలిగాడు అంటే, దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం ఉంది, గమనించండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం మనందరికీ తెలిసిన మాట. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎవని మనస్సు నీ మీద, మనస్సు దేవుని మీద ఆనుకోగలిగితే, ఇది చాలా కష్టం. చాలాసార్లు మనం అంటాం కదా, నా మనస్సు నా ఆలోచన నా స్వాధీనంలో ఉండడం లేదండి, కొంచెం స్ట్రెస్ లేకుండా ఉందామనుకున్నా కానీ నా వల్ల కాటలేదు, ఏవేవో చెడ్డ ఆలోచనలు వస్తూ ఉన్నాయి, భయకంపితమైన ఆలోచనలు వస్తూ ఉన్నాయి, నెగటివ్ థాట్స్ వస్తూ ఉన్నాయి, నా మనసు నా స్వాధీనంలో ఉండట్లేదు. దైవజనుడైన పేతురు కూడా తన మనసు తన స్వాధీనంలో పెట్టుకోలేని పరిస్థితి అది. కానీ ఎలా అంత విశ్రాంతి తీసుకోగలుగుతున్నాడు, ఎలా అంత నెమ్మదిగా పండుకోగలుగుతున్నాడు అంటే అతని మనసు దేవుని మీద ఆనుకుంది. ఈ రాత్రికాల సమయంలో యు మే బి గోయింగ్ త్రూ వెరీ అన్ప్లెజెంట్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ లైఫ్. నీ జీవితంలో చాలా క్లిష్ట పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ ఉండొచ్చు. దెర్ మే బీ అన్సర్టనిటీ. రేపేం జరుగుతుంది, వచ్చే నెలలో ఏం జరుగుతుంది, నా భవిష్యత్ ఏంటి అనే ఎన్నో ప్రశ్నలు మన మనసులో వస్తూ ఉండొచ్చు, కలవరం గుండా వెళ్తూ ఉండొచ్చు. కానీ నేను ఏం చేయాలంటే, పేతురు దైవజనుడు మన ఎదుట ఉంచిన మాదిరి దేవుని మీద మన మనసు, నిచ్చెన చూడండి, లాడర్ అంటాం కదా, అది ఎంత పొడవైన నిచ్చెనైనా ఇట్ కెనాట్ స్టాండ్ బై ఇట్ సెల్ఫ్. ఆ నిచ్చెన అట్లా మనం నిలబెట్టలేం. ఒక నిచ్చెనను ఒక గోడకి మనం అది ఆనుకుంటే, చక్కగా నిచ్చెన ఆనుకున్న తర్వాత ఒక మంచి సపోర్ట్కి అది ఆనుకుంది